దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ పేలుడుకు ముందు నిందితులు ఎర్రకోట వద్ద రెక్కి చేసినట్లు సమాచారం అంతా ఉంది. దాంతోపాటు ఈ ఏడాది గణతంత్ర రిపబ్లిక్ డే వేడుకలు ఏదైతే ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని భారీ దాడికి పాల్పడాలని వీరంతా ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఉద్దేశపూర్వకంగా కాకుండా తప్పించుకోవాలన్న ఆందోళనలో సరిగ్గా అమర్చకుండానే ప్రమాదవశాత్తు ఎల్ఈడి పేలినట్లు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ టీం అంచనా వేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్లాన్ ప్రకారం సరిగ్గా అమర్చి ఉంటే బ్లాస్ట్ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండేదని తెలుస్తూ ఉంది. ముందు నుంచి అనుకున్నట్టుగా ఇది ఆత్మాహుతి మిషన్ కాదని ప్రమాదవశాత్తు జరిగిన ఒక పేలుడని ఎక్స్పర్ట్స్ టీం నిర్ధారిస్తూ ఉన్నది. పేలుడు జరిగిన సమయంలో కారు రన్నింగ్లో ఉందని, సాధారణంగా కార్ బాంబులు సూసైడ్ అటాక్స్లో కార్లు సైకిల్లో బాంబులు పెట్టినప్పుడు అవి నిలిచి ఉంటాయి, ఒక చోట పార్క్ చేసి ఉంటాయి. అట్లా కాకుండా మన ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ సమయంలో కారు ప్రయాణంలోనే ఉందని ఎక్స్పర్ట్ టీం గుర్తించింది. డాక్టర్స్ మాడ్యూల్స్ను నిఘా వర్గాలు త్వరగా గుర్తించడం వల్ల దేశవ్యాప్తంగా జరగాల్సిన భారీ పేలులను ఆపగలిగినట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు ఈ బ్లాస్టింగ్ కేసు మూలాలను ఎన్ఐఏ కింది స్థాయి నుంచి తవ్వడం ప్రారంభించింది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఎన్ఐఏ పవర్ఫుల్ ఆఫీసర్ విజయ్ సకార నేతృత్వంలో 10 మంది సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ టీంలోకి ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి వరకు చురుకైన డైనమిక్ ఆఫీసర్లను ఇందులో తీసుకోవడం జరిగింది. దాంతోపాటు జైషే మహమ్మద్ మాడ్యూల్కు సంబంధించిన అన్ని కేసు ఫైళ్లను సమీక్షించడానికి జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల వద్ద ఉన్నటువంటి పాత ఫైళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఎన్ఐఏ ఈ స్పెషల్ టీం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఢిల్లీలో మొన్నటి బ్లాస్ట్లో వాడిన కారుతో పాటు ఉగ్రవాదులు మరో 2 కార్లను కూడా కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. నిందితుల కాల్ డేటా, ఆధార్ కార్డులు, డేటా బ్యాంకులు, అట్లాగే డ్రైవింగ్ లైసెన్సులు, ట్రావెల్ హిస్టరీని మొత్తం అధ్యయనం చేస్తే వీళ్ళు ఇంకా 2-3 కార్లు కూడా కొన్నట్లు ఎన్ఐఏ విచారణలో బయటపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని సోపోర్ జిల్లాలో కూడా భద్రతా దళాలు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి దాదాపు 30 చోట్ల సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసులు రంగంలోకి దిగి జమాతే ఇస్లామీ సంస్థ దీన్ని ఉపా చట్ట కింద దీన్ని నిషేధించడం జరిగింది. ఈ సంస్థతో ఎవరికైనా సంబంధం ఉందా, ఈ సంస్థతో లింక్స్ ఎవరికైనా ఉన్నాయి అనేది దాని మీద పోలీసుల అధికారులు తనిఖీలు చేపడతా ఉన్నారు. సోపోర్, జైంగీర్, రఫియాబాద్ ప్రాంతాల్లో 25 పైగా ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తానికి ఈ ఎన్ఐఏ ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జైషే మహమ్మద్ భారీ ఉగ్రదాడి కుట్రను భగ్నం చేసింది మన తెలుగు ఆఫీసరే సందీప్ చక్రవర్తి అని తెలుస్తూ ఉన్నది. కర్నూలు జిల్లాకు చెందినటువంటి సందీప్ 2014 ఐపీఎస్ ఆఫీసర్. చాలా కాలంగా కాశ్మీర్లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లో సమర్థంగా విధులు నిర్వర్తించి 6 సార్లు ప్రెసిడెంట్ మెడల్ కూడా పొందినట్లు తెలుస్తూ ఉంది. గత నెలలో పలు చోట్ల జైషే పోస్టర్లు చూసి సీసీ కెమెరాల్లో పాత కేసు నిందితులు 3 గుర్తించి 2 వారాల్లో విచారించారు. దీంతో డాక్టర్ల టెర్రర్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ బయటపడింది. ఢిల్లీ బ్లాస్ట్ సంబంధించి టెర్రర్ మాడ్యూల్ను బయటపెట్టిన ఆఫీసర్లో తెలుగువాడు ఉండటం పట్ల తెలుగు ప్రజలు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఢిల్లీ బ్లాస్ట్కు సంబంధించి ఎన్ఐఏ చాలా లోతుగా విచారణ ప్రారంభించింది.
6:50 का वो वक्त था जब दिल्ली ये लाल किला